యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేత మొక్కవలెను. అదుగో భూమిలో పడిన ఆయన ఒక లేత మొక్కవలెను, ఎండిన భూమిలో, అదుగో ఎండిన భూమిలో ఒక లేత మొక్కవలే పెరిగి గోధుమ గింజ లాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎండిన భూమిలో లేత మొక్కవలే పెరిగి గోధుమ పంటగా ఫలించాడు. స్తోత్రం. గోధుమ పంటగా ఫలించారు. ఫలించిన ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మానవ పాప ప్రాయశ్చిత్తార్థమై తండ్రి చేత అపరాధ పాప పరిహారార్థ బలి కొరకైన యజ్ఞము చేస్తూ ఉండగా శ్రమలతో నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ గోధుమ పంట లాంటి ప్రభుని నలగగొట్టాడు. ఎందుకంటే అపరాధ పాప పరిహారార్థ బలి నిమిత్తమై యేసయ్యను తండ్రి శ్రమలతో, కష్టాలతో, ప్రతికూలతలతో, అవమానాలతో, ఒక పాపమునకు తగిన శిక్షతో యేసయ్యను నలగగొట్టాడు. అతన్ని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఇప్పుడు ఆ గోధుమ గింజ భూమిలో పడి గోధుమ లేత మొక్క వలె పెరిగి విస్తారంగా ఫలించి ఆ గోధుమ పంట అయిన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలతో, ప్రతికూలతలతో నలగగొట్టబడి మెత్తని పిండిగా మార్చబడ్డాడు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, నైవేద్యమునకు తగినది గోధుమ పిండి. ఎవల పిండి పనికిరాదు, ఎవల పిండి పనికిరాదండోయ్. ఎవల రొట్టె అద్భుతము కొరకు పనిచేస్తుంది. మీరు గుర్తుంచుకోండి. ఎవల రొట్టెతో అద్భుతం చేశాడు. 5 ఎవల రొట్టెలను తీసుకొని ఆయన పైకెత్తి ప్రార్థన చేస్తే 5 ఎవల రొట్టెలు స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది ప్రజల ఆకలి తీర్చింది. 5 ఎవల రొట్టెలు అద్భుతం చేయటానికి పనికొచ్చాయి. మరొక మాట చెప్పనా, న్యాయాధిపతుల కాలంలో ఎవల రొట్టె ఒకటి దొర్లి మిద్యానీయుల గుడారాన్ని తలకిందులు చేసింది. మిద్యానీయుల గుడారాన్ని తలకిందులు చేసింది ఎవల రొట్టె. ఇక్కడ అద్భుతాలు చేయటానికి పనికొచ్చింది, ప్రజల ఆకలి తీర్చడానికి పనికొచ్చింది 5 ఎవల రొట్టెలు. కానీ నైవేద్య పిండిలో నైవేద్యము కొరకు పనికొచ్చింది గోధుమ పిండి. స్తోత్రం చెప్పండి. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, భూమి మీద ఎండిన భూమిలో గోధుమ గింజగా పడి లేత మొక్క వలె పెరిగి గోధుమ పంటగా పండి శ్రమల చేత, ప్రతికూలత చేత తండ్రి చిత్తమును చేయటానికి నలగగొట్టబడి పిండిగా మారిన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ గోధుమ పిండి. స్తపట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆ గోధుమ పిండితో నూనె చేర్చబడింది. మరొక కోణంలో చెప్పాలంటే గోధుమ పిండి అనేది భూమిలో పడి, భూమిలో మొలిసి, భూమి మీద పండిన పంట. దీన్ని మరొక కోణంలో చెప్పాలంటే ఆయన సశరీరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవత్వాన్ని, సంపూర్ణమైన మానవత్వాన్ని చూయిస్తుంది ఈ గోధుమ పిండి. స్తోత్రం. భూమి మీద పండిన పంట అది. భూమి మీద పండిన పంట అండి అది. మంచి మాట చెప్పనా, ఇప్పుడు యేసయ్య ఎక్కడ పండిన పంట అది? భూమి మీద పండాడు. ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగి భూమి మీద పుట్టాడు, భూమి మీద పెరిగాడు, భూమి మీదే తన జీవితంలో
దేవుని ఆకలి తీర్చగలిగిన, దేవునికి సమర్పణగా, దేవునికి ఆకలి తీర్చగలిగిన ఒక అర్పణగా మారిపోయాడు. నేను ఒక మాట అడుగునా, మరి నువ్వు యేసయ్యలాగా భూమి మీద పుట్టావుగా, భూమి మీదే మొలిసావుగా, భూమి మీదే పండావుగా, దేవుని కొరకైన అర్పణ ఇవ్వగలిగిన గోధుమ పిండిగా ఉన్నావా నీవు? దేవుని ఆకలి తీర్చడానికి, నైవేద్యం ఇవ్వడానికి నువ్వు పనికొస్తావా? ఆయన ఎండిన భూమిలో మొలిసిన మొక్క, మన వంటి ఒక పాప శరీర ఆకారంతో భూమి మీద పుట్టారు. మన వంటి ఒక పాప శరీర ఆకారముతో పుట్టాడు, కానీ ఆ శరీరంలో పాపం లేదు. భూమి మీద మొలిశారు, భూమి మీద పుట్టారు, భూమి మీద పెరిగారు. నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అని నిరూపించి, భూమి మీద పుట్టినవాడు ఒకడు, శరీరంలో ఉన్నవాడు ఒకడు పాపము చేయకుండా ఉండటం సాధ్యము అని రుజువుపరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ గోధుమ పిండి అనేది భూమి మీదే మొలిసి భూమి మీదే పండిన పంట అంటే యేసయ్య యొక్క సంపూర్ణ మానవత్వాన్ని చూయిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ గోధుమ పిండి ఎవరో కాదు, సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే గోధుమ గింజాయి భూమిలో పడి మొలిచి లేత మొక్క వలె పెరిగి విస్తారమైన పంటిచ్చి శ్రమల చేత నలగొట్టబడి తండ్రి చిత్తం చేయటానికి నలిగిపోయి గెచ్చమనే గానుగలో పిండబడి నలగొట్టబడి పిండిగా మార్చబడి ఆఖరికి దేవుని కొరకే అర్పణగా పనికొచ్చాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికే అర్పణగా, నైవేద్యం ఇవ్వగలిగిన ఒక అర్పణగా ఆయన పనికొచ్చారు. ఆ గోధుమ పిండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. స్తోత్రం. ఆయన సంపూర్ణ మానవత్వమే ఆ గోధుమ పిండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరి నైవేద్యం కనుక గోధుమ పిండి ఒకటి సరిపోద్దా? సరిపోదు. దాంట్లో ఏం పోయాలి? నూనె పోయాలి, నూనెతో కలపాలి. 5-6 వచనాల్లో చూడండి, అది 2వ అధ్యాయం 5-6 వచనాల్లో. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యం అయిన ఎడల అది నూనె కలిసినదియు పొంగనదియు నైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు అనండి. అంటే గోధుమ పిండికి ఏం కలపాలి? నూనె కలిసినది అయి ఉండాలి. అందరనండి, కలిసినది అనండి. మిలనం చేయబడింది, మిక్స్ అయిపోయింది. గోధుమ పిండి నూనె మిక్స్ అయిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు గోధుమ పిండి సంపూర్ణమైన మానవత్వం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికైతే, నూనె దేనికి సూచన? ఎప్పుడు మారదు. దేవుని నిబంధన ఒకటే. చెప్పండి. పరిశుద్ధాత్మకు చూసిన. అందరనండి, పరిశుద్ధాత్మకు చూచిన. అంటే ఈ సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి భూమి మీదే మొలిసి భూమి మీదే ఒక పంటగా పండి భూమి మీదే ఎలిగి భూమి మీదే దేవునికి పనికొచ్చే పంటగా మారి దేవుని ఆకలి తీర్చగలిగిన, దేవుని హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తిపరచగలిగిన, దేవుని శాంతపరచగలిగిన నైవేద్యంగా పనికొచ్చేశారు. ఎవరు? సంపూర్ణ మానవత్వంతో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలాగా భూమి మీద పోల్చారు, భూమి మీద పెరిగారు. దేవునికి నైవేద్యం కొరకు పనికొచ్చాడు. ఇప్పుడు సంపూర్ణ మానవత్వం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనితో కలిసిపోయారు? నూనెతో. అనండి. నూనె అంటే ఏంటి? ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య జన్మలోనే పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్య జన్మ జరిగింది. అవునా కాదా? గబ్రియేలు దూత మరియతో ఏం చెప్పాడు?
ఇది ఎలాగూ జరుగును అన్నదాన్ని, నేను పురుషుని ఎరగని దాన్ను, ఇది ఎలాగూ జరుగును అన్నదానికి గబ్రియేలు దూత ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వలన అనండి. అంటే యేసయ్య జన్మలోనే ఆయన మానవత్వాన్ని ధరించుకుంటున్నప్పుడే ఎవరు మిళితమయ్యారు? ఆయన జన్మలోనే పరిశుద్ధాత్మ సమ్మేళనం జరిగినది. స్తోత్రం. మరొక మాట చెప్పడా, ఇప్పుడు యేసయ్య జన్మలోనే పరిశుద్ధాత్మ ఆధిపత్యం, పరిశుద్ధాత్ముడు కలిసిపోయాడు. పరిశుద్ధాత్మ కలయికతోనే ఆయన మానవత్వం భూమి మీదకి వచ్చింది. గోధుమ పిండి నూనెతో కలిసింది. అంటే ఆయన సంపూర్ణ మానవత్వములో పరిశుద్ధాత్మ సమ్మిళితమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నూనె కలిసింది అంటే అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణ మానవత్వంతో పరిశుద్ధాత్మ మిళితమయ్యారు. ఎక్కడ? జన్మలోనే అనండి. మరి అంతేకాదు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన బాప్తిస్మం పొంది నీళ్ళల్లో నుండి చదవండి అన్నమాట. యోహాను మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూసాను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాడు. అందరూ చూశారు. ఆయన జన్మలోనే పరిశుద్ధాత్మ అనే నూనె ఆ గోధుమ పిండితో కలిసిపోయింది. సంపూర్ణ మానవునిగా జన్మిస్తున్నటువంటి ప్రభుతో పరిశుద్ధాత్మ సమ్మిళితమైంది. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి జన్మలోనే పరిశుద్ధాత్మ కలిసిపోయిందిగా, నూనె మిళితమైపోయిందిగా, పరిశుద్ధాత్మ సమ్మిళితమైపోయిందిగా యేసయ్య జన్మలోనే. మరలా బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావురాకారంలో తన మీదికి వచ్చాను. అభిషేకించబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా. జన్మలో పరిశుద్ధాత్మ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు ఆయన పరిచర్యకు ముందు పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి తన మీదకి తనను అభిషేకించింది. అక్కడ కూడా ఏం జరిగింది? పరిశుద్ధాత్మ గోధుమ పిండితో నూనె కలిసింది. ఒక రక్షింపబడిన విశ్వాసంలో కూడా ఈ 2 ప్రధానమైన ఘట్టాలు. ఒక మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే నా పాపములను కడిగివేశాడు అని నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాడు అంటే అర్థం ఏంటి? అది మానవ కార్యం కాదు, పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి కార్యం చేశాడు గనుకనే రక్షింపబడినాడు, బాప్తిసం పొందినాడు, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునికి అంగీకరించినాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యము వలనే మనము తిరిగి జన్మించాం, నూతన జన్మ పొందాం. అందరితో పరిశుద్ధాత్మ పని అయిపోయిందా? నో. పరిశుద్ధాత్మ కార్యం చేస్తేనే మనం రక్షింపబడినాము, నూతన జన్మ పొందాం. అంతటితో పని ముగించబడలేదు. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అంటే గోధుమ పిండితో మిలినమయ్యేది 2 విధాలు. ఒకటి గోధుమ పిండితో జన్మలోనే మిళితమైంది. 2 మరలా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. అంటే పరిశుద్ధాత్ముడు మనతో మిళితమై ఉండటం వేరు, మనలను అభిషేకించటం వేరు, మన మీదికి రావటం వేరు, మన మీద నిలిచి ఉండటం వేరు. ఈ 2 జరగాలి. ఒకటేమో ఆత్మలో జరిగే కార్యం పరిశుద్ధాత్ముడు, రెండవదేమో బహిరంగంగా జరిగే కార్యం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన మీదకి వస్తాడో శక్తి కనపరచబడుతుంది, శక్తి ప్రభావం కనపరచబడుతుంది. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు దేవుడను ఒప్పింపచేస్తాడు, తిరిగి నూతన జన్మ పొందేటట్టు చేస్తాడు. ఇప్పుడు యేసయ్యే సంపూర్ణ మానవత్వంతో నింపబడిన ఆ గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు అయితే
ఆయన జన్మలోను ఆయన జీవితంలోనూ ఎవరికి మిళితమైపోయారు? నూనె. నూనె అంటే పరిశుద్ధాత్మ. సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వం అనే దేవుని ఆత్మతో సమ్మిళితమైపోయారు.